Hello everyone, welcome to ACE Online. So, మనకి ఎకనామిక్ సర్వే 2025-26 లెక్చర్ సిరీస్లో థర్డ్ చాప్టర్ దట్ ఈస్ మానిటరీ మేనేజ్మెంట్ అండ్ ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ రిఫైనింగ్ ద రెగ్యులేటరీ టచ్. సో బేసికల్గా ఈ చాప్టర్ మానిటరీ అంటే బ్యాంకింగ్కి సంబంధించింది. సో మనం ఫస్ట్ 2 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఈ చాప్టర్ నాట్ దట్ వెరీ ఇంపార్టెంట్, రైట్? స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి స్పెసిఫికల్గా నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ బ్రీఫ్గా కొన్నిసార్లు ఎగ్జామినర్స్ అడగని ఏరియా, అన్పాపులర్ ఏరియా నుంచి ఒక 1 or 2 క్వశ్చన్స్ టచ్ చేయాలనుకుంటారు. సో మేబీ ఇన్ దట్ కేస్ దే కెన్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్, రైట్? సో మానిటరీ పాలసీ అంటే ఆర్బీఐ పాలసీ అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆల్ ద ఫినాన్షియల్ ఎలిమెంట్స్, అంటే మానిటరీ పాలసీకి సంబంధించిన ఫినాన్షియల్ ఎలిమెంట్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఓవర్వ్యూ ఇవ్వడం జరిగింది. మనకి ఎకనామిక్ సర్వే లాస్ట్ 1 yearలో జరిగిన కొన్ని ఈవెంట్స్ ఆర్ పాపులర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇండియన్ మానిటరీ పాలసీ ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే మన బ్యాంకింగ్ సెక్టర్ రోబస్ట్గా ఉన్నింది. రోబస్ట్ అంటే స్ట్రాంగ్గా ఉన్నింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ లోన్ గివింగ్ కానీ, అంటే తక్కువ రెపో రేట్ ఉండడం వల్ల 5.25% రెపో రేట్ ఉండడం వల్ల ఎక్కువ లోన్స్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఎన్పిఎస్ అంటే ఇచ్చిన లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా తిరిగి పే చేసి కలెక్ట్ చేసుకునే సిచ్యువేషన్ కూడా మనం ఫేస్ చేసాం. అంటే బేసికల్గా ఎన్పిఎస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి? లోన్స్ ఏవైతే బ్యాంక్స్ ఇస్తాయో అవి బ్యాంక్స్కి అసెట్స్, అవి ఎందుకనంటే వాటి నుంచి ఇంట్రెస్ట్ కూడా కలెక్ట్ చేసుకుంటారు. అవి కరెక్ట్గా టైంకి, అంటే 90 రోజులు అంతకన్నా ఎక్కువ డిలే అయితే వాటిని నాన్ పెర్ఫార్మింగ్ లోన్స్ ఆర్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. సో అవి కూడా మనకి తగ్గడం జరిగింది. వాటిని కూడా తగ్గించుకొని కరెక్ట్ టైంకి పేమెంట్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటున్నాము అని. సో అంటే ఎన్బిఎస్ కానీ లెండింగ్ రేట్స్ తక్కువ ఉన్నాం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో మన బ్యాంకింగ్ సెక్టారు ప్రాపర్గా గ్రో అయింది. లాస్ట్ 1 yearలో మనం స్ట్రాంగ్గా ఉన్నాము అని చెప్తున్నారు. ఓకే, దాంతోపాటు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే ఏదైతే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది అందరికీ కామన్, అంటే అది ఒకరి సొత్తే కాదు, అందరికీ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ లేదా యాప్స్ కానీ, గవర్నమెంట్ యాప్స్ కానీ, రైట్, ఇలాంటివి ఏమైనా ఉన్నాయో అవన్నీ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇలాంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలిమెంట్స్ అనేవి ఇండియన్ ఎకానమీలో లాస్ట్ 1 yearగా బాగా పెనెట్రేట్ అవ్వడం వల్ల మనీ రొటేషన్ అంతా కూడా బాగా స్ట్రాంగ్గా ఉన్నింది. జీడిపి అంటే ఏంటి? ఎంత మనీ 1 yearలో రొటేట్ అయింది, చేతులు మారింది అనేది జీడిపి మనకి. సో ఇలా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లోన్స్ ఇవ్వడం, ఇవన్నీ పెరగడం వల్ల మన జీడిపి కూడా స్ట్రాంగ్గా మూవ్ అవ్వడానికి తోడ్పడ్డాయని చెప్తుంది అనమాట. ఓకే, అలాగే గిఫ్ట్ సిటీ మనకి ఎలా అయితే బాంబేలో, అంటే ముంబైలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అలాగే నిఫ్టీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఈ 2 కూడా ఉన్నాయి. ఎలా అయితే అవి ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ అంటే షేర్లు కొనడం, అమ్మడం, ఇవి ఎలా అయితే అవి స్ప్రెడ్ చేస్తున్నాయో వాటికన్నా మించి ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేసే రేంజ్కి గిఫ్ట్ సిటీ వెళ్ళిందనమాట. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిటీ అనమాట గిఫ్ట్ సిటీ. ఇది గుజరాత్లో ఉంది. ఓకే, సో ఇక్కడ ఎక్కువ ప్రైమరీ సెకండరీ మార్కెట్స్ ద్వారా షేర్స్ కొనడం, అమ్మడం, బ్యాంకింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ షేర్స్ కానీ, సో మొత్తం అంతా కూడా బాగా రొటేట్ అయింది. సో ఫినాన్షియల్గా జీడిపికి కూడా కంట్రిబ్యూట్ చేసింది అని చెప్తున్నారు. సో ఇన్ ద ఎండ్ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఓవర్వ్యూ, బ్యాంకింగ్ సెక్టర్ స్ట్రాంగ్గా గ్రో అయింది లాస్ట్ 1 yearలో, ప్రాబ్లం ఏం లేదు. సో ఇండియా ఈజ్ ఇన్ అ స్ట్రాంగ్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ద బ్యాంకింగ్ సెక్టర్ అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనకి ఫ్యాక్ట్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. ఇది రెపో రేట్. ఫస్ట్లీ రెపో రేట్ అంటే ఏంటి? మీకు బ్యాంకింగ్ చాప్టర్లో కూడా మనం ఇవి డిస్కస్ చేసే ఉంటాం ఆఫ్లైన్ స్టూడెంట్స్ అయితే. సో వేరే దగ్గర అయినా కూడా మీరు రెపో రేట్ చదివే ఉంటారు. సో రెపో రేట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ ఇంట్రెస్ట్ రేట్ చార్జ్డ్ బై ఆర్బీఐ. ఏదైతే ఆర్బీఐ బ్యాంక్స్ నుంచి ఇంట్రెస్ట్ రేట్ కలెక్ట్ చేసుకుంటుందో లోన్స్ మనీ ఇచ్చినందుకు, అంటే ఆర్బీఐ కొంత మనీ 1000 రూపాయలు ఇస్తే లేదా 1000 కోట్లు ఇస్తే దానికి కొంత పర్సెంట్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకుంటుంది బ్యాంక్స్కి. అది 2025 జనవరిలో ఆల్మోస్ట్ మనకి 7% ఉన్నింది. అది మెల్లిమెల్లిగా తగ్గుతూ నవంబర్ డిసెంబర్ 2025 కల్లా మనకు చూడండి ఆల్మోస్ట్ 5.25 రేంజ్కి వచ్చింది. అంటే ప్రజెంట్ మన రెపో రేట్ ఏంటంటే 5.25%, విచ్ ఈజ్ వెరీ లెస్. అంటే ఇంతకుముందు ఇయర్స్తో పోలిస్తే చాలా తక్కువ. దీనివల్ల ఏమవుతాయంటే బ్యాంక్స్ ఎక్కువ లోన్స్ మనీ తీసుకుంటుంది ఆర్బీఐ నుంచి, వాటిని లోన్ రూపంలో ఇచ్చి మనీ అనేది ఎక్కువ రొటేట్ అవుతుంది ఎకానమీలో. అప్పుడు జీడిపి కూడా పెరుగుతుంది. అంటే ఇన్ఫ్లేషన్ అనేది తక్కువ కంట్రోల్లో ఉండడం వల్ల ఇంత రెపో రేట్ అనేది తగ్గించడం జరిగింది. సో ఇట్స్ అ డౌన్వర్డ్ ట్రెండ్. సో రెపో రేట్ అంతా కూడా తగ్గుతూ వచ్చింది లాస్ట్ 1 yearలో. అలాగే ఎన్పిఎస్ గురించి మాట్లాడుకున్నాం, గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. ఎన్పిఏ అంటే ఏమని చెప్పుకున్నాం? ఏవైతే లోన్స్ కానీ వాటి ఇంట్రెస్ట్ కానీ 90 రోజులు అంతకన్నా ఎక్కువ డిలే అయి ఉంటే,
అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లోన్ తీసుకున్నాను అనుకోండి బ్యాంక్ నుంచి, హోమ్ లోను. అది నేను ప్రతి మంత్ కట్టాలి, ఇంట్రెస్ట్ కానీ దాని అసలు కానీ. అవి 90 డేస్ నేను డిలే చేశాను అనుకోండి, 1 మంత్ ఓకే, 2 మంత్ ఓకే, 3 మంత్స్ దాటితే వాటిని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే టోటల్ ఎంత డిలే అయింది. లెట్స్ సే అందరూ కలిపి ఒక 1000 కోట్లు లోన్స్ తీసుకున్నారు మొత్తం ప్రజలందరూ. అందులో 100 కోట్లు డిలే అయింది. అంటే 900 crores కరెక్ట్గా కలెక్ట్ చేసుకున్నారు అవుట్ ఆఫ్ 1000. 100 crores డిలే అయింది. అంటే మీనింగ్ ఏంటి, 100 డివైడ్ బై 1000 ఇంటూ 100 అంటే బేసికలీ 10% గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నట్టు కలెక్ట్ చేసుకోలేనివి. అవి మనకి ఇప్పుడు 2.2%కి పడిపోయింది. సో ఇక్కడ చూడండి, పీక్ మార్చ్ 2017 కల్లా 11.2% ఉంది. ఇన్ని లోన్స్ డిలే అయ్యాయి. ఇప్పుడు 2.2%కి తగ్గుతూ వచ్చింది. సో విచ్ ఇస్ అ గుడ్ అచీవ్మెంట్. అలాగే నెట్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్, గ్రాస్ అంటే ఏంటి, నెట్ అంటే ఏంటి. బ్యాంక్స్, ప్రతి బ్యాంకు కొంత మనీ సేఫ్కి పక్కన పెట్టుకుంటాయి. ఎప్పుడైనా ఎవరైనా డిలే చేస్తే ఆ అకౌంట్స్లో కన్వర్ట్ చేసేసి మనకి ఎన్పిఎస్ లేవని చూపించుకోవడానికి సేఫ్ కోసం. సో ఆ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్లో ఆ మనీ కూడా తీసేస్తే అప్పుడు ఇంకా తక్కువ ఉంది. నెట్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ జస్ట్ 0.5%. అంటే అందరూ తీసుకున్న లోన్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ కరెక్ట్గా పే చేస్తున్నారు అని చెప్తుంది అనమాట. సో ఈ నెంబర్స్ మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది అవుట్ ఆఫ్ టోటల్ అడ్వాన్సెస్, అంటే లోన్స్ ఇచ్చిన లోన్స్లో ఎంత ఉంది. అదే నెట్ పెర్ఫార్మింగ్ అసెట్, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఎంత ఉన్నాయి. ఈ 2 నెంబర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అవుట్ స్టాండింగ్ క్రెడిట్ ఆఫ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్. అంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఎంత డబ్బులు ఇస్తున్నాయి లోన్స్ రూపంలో టోటల్గా. సో నవంబర్ 2025 కల్లా దగ్గరగా 195.3 lakh crores ఇంత మనీ లోన్ రూపంలో ఇచ్చారు. సో మనకి ఎక్కువ మనీ అనేది మార్కెట్లో ఫ్లో అవుతుంది. అలాగే ఈ డాటెడ్ లైన్ ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్. అంటే లాస్ట్ ఇయర్ 100 కోట్లు ఇచ్చింది లోన్గా, ఇప్పుడు 110 crores ఇచ్చింది అనుకోండి, 10% గ్రో అయింది లాస్ట్ ఇయర్తో పోలిస్తే. అది మనకి నవంబర్ 2025 కంపేర్ టు 2024 నవంబర్ 2024 నవంబర్తో పోలిస్తే ఇప్పుడు 11.5% పెరిగింది. అంటే బ్యాంక్స్ ఎక్కువ లోన్స్ ఇస్తున్నాయి, ఎందుకంటే రెపో రేట్ తగ్గింది కదా. సో లోన్స్ ఇస్తున్నాయి అంటే మనీ రొటేట్ అవుతుంది, అంటే జీడిపి గ్రో అవుతుంది, రైట్. సో దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ చార్ట్. నెక్స్ట్, అంటే ఇప్పుడు ఏదైతే లోన్స్ ఇస్తుందో గ్రోత్ రేట్, ఓవరాల్ గ్రోత్ రేట్ ఎంత చెప్పుకున్నాం లాస్ట్ ఇయర్తో పోలిస్తే 11.5. అదే నాన్ ఫుడ్ క్రెడిట్కి వస్తే గ్రోత్ రేట్ చూడండి, నాన్ ఫుడ్ కాకుండా మిగిలినవి అవి ఏవైనా సరే, చెప్పులు, బట్టలు ఏవైనా, అది 11.4% గ్రో అయింది. నాన్ ఫుడ్, అది కూడా అడగవచ్చు. నాన్ ఫుడ్ ఇయర్ ఆన్ ఇయర్ లోన్ గ్రోత్ ఎంతంటే 11.4%. అదే అగ్రికల్చర్ అల్లీడ్ సెక్టర్ చూడండి, లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ అగ్రికల్చర్ కోసం స్పెసిఫిక్గా ఇచ్చిన లోన్స్ 8.8% పెరిగాయి. అదే పర్సనల్ లోన్ అయితే 12.8% పెరిగింది, ఇంకా హై. అదే సర్వీస్ సెక్టార్కి సంబంధించిన లోన్స్ గ్రోత్ అయితే 11.7% ఉంది. సో ఇండస్ట్రీ వచ్చేసరికి 9.6%. ఎంఎస్ఎంఈస్కి చూడండి 21.8% గ్రో అయింది. అంటే మన బ్యాంకులు ఎక్కువ చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి లోన్స్ ఇస్తున్నాయి, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. అండ్ లార్జ్ ఇండస్ట్రీ అయితే 4.6%. సో ఈ సెక్టార్స్లో బ్యాంక్ ఇచ్చిన లోన్స్ గ్రోత్లో ఏ సెక్టార్కి హయ్యెస్ట్ గ్రోత్ రేట్ ఉంది లోన్స్ ఇవ్వడంలో అని అడగొచ్చు. ఎంఎస్ఎంఈస్ ఫస్ట్, తర్వాత పర్సనల్ లోన్స్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి మైక్రో స్మాల్ ఆల్రెడీ మనం డిస్కస్. ఎంఎస్ఎంఈస్లో 21.8, అందులో మైక్రో అండ్ స్మాల్ మీడియం తీసేస్తే 24.6% గ్రో అయింది. సో హైయెస్ట్ ఓన్లీ మైక్రో స్మాల్ అడిగితే మోస్ట్లీ సపరేట్గా అడుగుతారు, ఎంఎస్ఎంఈనే అడుగుతారు. 21.8% లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ లోన్స్ ఇవ్వడం పెరిగింది. సెకండ్ హైయెస్ట్ వచ్చేసరికి మనకి పర్సనల్ లోన్స్, థర్డ్ వచ్చేసరికి సర్వీసెస్. అట్లీస్ట్ టాప్ 3 గుర్తుపెట్టుకోండి. ఏ సెక్టార్స్లో లోన్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేటు ఎక్కువ రికార్డ్ అయింది. ఓకే, నెక్స్ట్ నాన్ ఫుడ్ బ్యాంక్ క్రెడిట్, బ్లూ కలర్. నాన్ ఫుడ్ బ్యాంక్ క్రెడిట్ అంటే ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ కాకుండా మిగిలిన వాటి క్రెడిట్ గ్రోత్ ఎంత అంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2026 వరకు, అంటే లాస్ట్ ఇయర్ April 1, 2025 నుంచి మనకి డిసెంబర్ 2026 వరకు టోటల్గా 1 lakh crores నాన్ ఫుడ్కే ఎంత ఇచ్చారో చూడండి. ఫుడ్కి సంబంధించింది కాకుండా, అంటే అగ్రికల్చర్ ఇవన్నీ తీసేస్తే 20.3 లక్షల కోట్లు నాన్ ఫుడ్ క్రెడిట్ వెళ్ళింది. ఓకే, అది నెక్స్ట్ ఎల్లో కలర్ వచ్చేసరికి నాన్ బ్యాంక్ సోర్స్. మామూలుగా మనకి లోన్స్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, బ్యాంక్స్ తీసుకోవచ్చు, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఏవైనా. అవే కాకుండా ఇంకా ఏమున్నాయి మనకి, బజాజ్ ఫినాన్స్, ముత్తూట్ ఫినాన్స్, ఎన్బిఎఫ్సిస్, అలాగే రూరల్ బ్యాంక్స్, నెక్స్ట్ లోకల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో. సో వాటిలన్నిటికీ, అంటే బ్యాంక్స్ కాకుండా నాన్ బ్యాంక్స్ నుంచి మనకి ఎంత లోన్ డిస్బర్స్ చేశారంటే 10.6 lakh crores యూనిట్స్. ఓకే,
సో ఇది వచ్చేసరికి నాన్ ఫుడ్, ఇది నాన్ బ్యాంక్ సోర్సెస్. ఇవన్నీ కలుపుకుంటే మనకి లాస్ట్ 5 ఇయర్స్లో క్యుములేటివ్ అగ్రిగేట్ గ్రోత్ రేట్ అంటే 5 ఇయర్స్లో ఓవరాల్గా ఎంత ఫుడ్ క్రెడిట్ గ్రో అయిందంటే 20.9%. ఓకే, సో విచ్ ఇస్ ఏ గుడ్ సైన్, గ్రో అవుతూ వెళ్తుంది అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏంటి, మనకి నరసింహన్ కమిటీ రికమెండేషన్ ద్వారా 1975లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకోసం అని, స్పెసిఫిక్గా రూరల్ ఏరియాస్లో అది అగ్రికల్చర్ కానీ స్మాల్ ఫార్మర్స్ కానీ చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి కానీ లోన్స్ ఇవ్వడం అనమాట. సో దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నారో కూడా మనకి ఇచ్చింది. నెట్ ప్రాఫిట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క నెట్ ప్రాఫిట్ అడుగుతారు ఎంత అని. సో 6.8 thousand crores, lakh crores కాదు, 1000 crores, 6.8 thousand crores ఆర్ఆర్బీస్ నెట్ ప్రాఫిట్ వచ్చింది. అలాగే బ్లూ కలర్ చూడండి, గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. ఇది కూడా మనం చూసాం ఇందాకే, గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఇవి కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఎంత ఉంది, ఆర్ఆర్బీస్ యొక్క గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నాయి అని అడుగుతారు. యాజ్ ఏ టోటల్ అడ్వాన్సెస్, టోటల్ లోన్స్లో ఎంత పర్సెంట్, 5.4%. అంటే మిగిలిన యావరేజ్ 2.2% ఏదైతే ఉందో దానికన్నా ఆర్ఆర్బీస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. రూరల్ పీపుల్ కొంచెం స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఎన్పిఎస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సిఆర్ఏఆర్, క్యాపిటల్ రిస్క్ రేషియో. అంటే ఏదైనా ఒక బ్యాంకు రిస్క్లో పడి ఫేస్ చేస్తే ఎంత మనీ ఆ రిస్క్ కోసం సపరేట్గా పెట్టుకున్నారు ఇన్ వర్స్ట్ కేస్ ఫెయిల్ అయితే. సో అది ఎంత ఉందంటే అది కూడా గ్రో అవుతూ ఉంది. ఎంత ఎక్కువ పక్కన పెట్టుకుంటే అంత మంచిది, రిస్క్ ఫ్రీ అనమాట. రిస్క్ వచ్చినా తట్టుకోగలం అనే శక్తిని చెప్తుంది మనకి ఏది, క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ రేషియో. సో అదెంత ఉందంటే 14.4%. ఇది కూడా అడుగుతారు. వాట్ ఈస్ క్యాపిటల్ రిస్క్ రేషియో, క్యాపిటల్ రేషియో ఆఫ్ ఆర్ఆర్బీస్ 14.4%, రైట్, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. అంటే టోటల్ ఉన్న మనీలో 14% పక్కన పెట్టుకొని సేఫ్గా పెట్టున్నారు అనమాట. ఇది రిస్క్ వచ్చినా కూడా ట్యాకిల్ చేయడానికి. ఈ మూడు కూడా రీజనల్ రూరల్ బ్యాంక్స్కి సంబంధించినవి. నెక్స్ట్ మానిటరీ పాలసీ యాక్షన్, అంటే కొన్ని ఆర్బీఐ కొన్ని మెజర్స్ తీసుకునింది లాస్ట్ 1 ఇయర్లో. అవేంటంటే ఫ్రేమ్వర్క్ ఫర్ ఫార్ములేషన్ ఆఫ్ రెగ్యులేషన్స్. మే 2025లో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది ఆర్బీఐ. ఆ డాక్యుమెంట్ నేమ్ ఏంటి, ఫ్రేమ్వర్క్ ఫర్ ఫార్ములేషన్ ఆఫ్ రెగ్యులేషన్. అది దేనికి సంబంధించింది అని అడుగుతారు. దట్ ఈస్ ఇంపాక్ట్ బేస్డ్ రూల్ మేకింగ్. అంటే బ్యాంక్స్ కానీ ఫినాన్షియల్ ఎంటిటీస్, ఆర్ఆర్బీస్ కానీ నాబార్డ్ కానీ ఇవన్నీ డెసిషన్స్ ఎలా తీసుకోవాలో ఒక గైడ్ ఇచ్చింది అనమాట. సో ఫ్రేమ్వర్క్ ఫర్ ఫార్ములేషన్ ఆఫ్ రెగ్యులేషన్, సమ్ టైమ్స్ ఇన్ న్యూస్ వాట్ ఈస్ ఇట్ దే విల్ ఆస్క్ యూ. ఇట్ ఈస్ ఎ గైడ్ లైన్ ఫర్ ఫినాన్షియల్ ఎంటిటీస్ ఆన్ హౌ టు మేనేజ్ ద రిస్క్ అండ్ హౌ టు గివ్ ద మనీ, రైట్. నెక్స్ట్ అదే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి. పబ్లిక్ సెక్టార్ అంటే ఏంటి, 51% కన్నా ఎక్కువ షేరు గవర్నమెంట్ చేతిలో ఉంది, ఎస్బీఐ కానీ ఇలాంటివి. క్రెడిట్ అసెస్మెంట్ మోడల్ అనేది లాంచ్ చేశారు. సో క్రెడిట్ అసెస్మెంట్ మోడల్ దేనికోసం లాంచ్ చేసింది ఆర్బీఐ అని అడుగుతారు. దట్ ఈస్ ఫర్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. దీని మెయిన్ ఏమేంటంటే బ్యాంక్స్ని చిన్న చిన్న బిజినెస్ ఎవరైతే ఉన్నారో ఎంఎస్ఎంఈస్ వాళ్ళని త్వరగా బిజినెస్లో ముందుకు తీసుకెళ్ళి మొత్తం డిజిటల్గా వాళ్ళ లోన్స్ కానీ అవన్నీ మానిటర్ చేసుకునేలాగా చేసే ఇనిషియేటివ్ అనమాట, రైట్. సో అన్ని స్కీమ్స్ కూడా మనకి ఏవైతే ఎంఎస్ఎంఈస్ సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మనకి దీని కిందకే మనం రెగ్యులేట్ చేస్తున్నాం, రైట్. సో దానివల్ల ఏమవుతుందంటే త్వరగా ఎంఎస్ఎంఈస్ గ్రో అవుతాయి. అలాగే దగ్గర ఆర్బీఐ చాలా సర్క్యులర్ యూజ్ చేసింది. సర్క్యులర్స్ అంటే నోటీస్, సో ఇది ఫాలో అవ్వాలి అది ఫాలో అని 9,000+ నోటీసెస్ ఇప్పుడు యాక్టివ్లో ఉన్నాయి. వాటిలన్నింటినీ తీసేసి మాస్టర్ డైరెక్షన్స్గా 238 డైరెక్షన్స్ ఇచ్చింది. ఇన్ని సర్క్యులర్ ఉంటే ఎవరు ఫాలో అవుతారు, ఎవరు చదువుతారు, ఎవరు గుర్తుంటాయి, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కాదు బ్యాంక్ వాళ్ళకి కూడా. సో అందుకని వాటిలన్నింటినీ తీసేసి మొత్తం 238 సర్క్యులర్స్గా కంపైల్ చేసింది. ఓకే, రెగ్యులేషన్ రివ్యూ. సో 5 to 7 years, ప్రతి 5 to 7 years ఒకసారి బ్యాంక్స్ అన్నింటినీ రివ్యూ చేయడం. అడ్వైజరీ గ్రూప్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఏఐ గైడ్లైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాంకింగ్ సెక్టార్లోకి ఎలా తీసుకురావాలి. సో వీటిలన్నింటినీ కూడా లాస్ట్ 1 yearలో గైడ్లైన్స్ ఇష్యూ చేయడం వల్ల మన బ్యాంకింగ్ సెక్టార్ స్ట్రాంగ్గా ముందుకు వెళ్తుంది అని చెప్తున్నారు. ఓకే, నాట్ దట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ వీటి స్కీమ్స్ సంబంధించింది కాబట్టి ఎగ్జామ్లో మనకి అడుగుతారు. అటల్ పెన్షన్ యోజన. ఈ స్కీమ్ ఏంటి, అటల్ పెన్షన్ యోజన క్లాస్ రూమ్ కరెంట్ అఫైర్స్లో కూడా మనం మన జనవరి 2026 కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసాం. సో అటల్ పెన్షన్ యోజన అనేది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఏదైతే ఉందో వాళ్ళకి రిటైర్ అయిపోయాక వాళ్ళకి పెన్షన్ సపోర్ట్ ఉండదు కాబట్టి దానికోసమని ఈ అటల్ పెన్షన్ యోజన లాంచ్ చేశారు. అయితే ఇది 2016 డేటా, మనకు అవసరం లేదు, గ్రో ఎంత అయిందో చెప్తున్నారు అనమాట. సో టోటల్గా అటల్ పెన్షన్ యోజన
2025 ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యేసరికి టోటల్ సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారంటే 641.3 ల్యాక్ సబ్స్క్రైబర్స్. ఇది మనకి ఇంపార్టెంట్. అటల్ పెన్షన్ యోజన కింద 2025కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 641.3 ల్యాక్. తర్వాత అసెట్స్ అండర్ మేనేజ్మెంట్, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఎంత మనీ దీనిలో సేవ్ చేసి పెడుతున్నారు? మనకి పెన్షన్ కావాలంటే కొంచెం కొంచెం ఇప్పుడు సేవ్ చేసుకుంటే ఫైనల్గా రిటైర్ అయ్యాక వస్తుంది. అదే ఏపీ అటల్ పెన్షన్ యోజన. ఇది ఎంత ఉందా అంటే టోటల్ అసెట్స్ 44.8 crores ఇన్ 1000 crores, 44.8 crores ఇంత మనీ ఏపీవై కింద సేవ్ చేసుకో అన్నారు. అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్, ఇదేవరకు ఆర్గనైజ్డ్ సెక్టర్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతైనా కూడా సేవ్ చేసుకోవచ్చు. సో అది నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారంటే 198.6 ల్యాక్ సబ్స్క్రైబర్స్. అంటే ఏపీవై స్కీమ్ కింద ఎక్కువ ఉన్నారు, దీని కింద తక్కువే ఉన్నారు, రైట్? 198.6. అదే అసెట్స్ మేనేజ్మెంట్ అనుకోండి, ఇక్కడ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే అక్కడ అనార్గనైజ్ సెక్టర్ కాబట్టి వాళ్ళకి పెద్ద శాలరీస్ తక్కువ సేవ్ చేసుకుంటారు, 100-200. బట్ వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ఎక్కువ సేవ్ చేసుకుంటారు. సో అసెట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ వచ్చేసరికి నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద ఎక్కువ ఉన్నాయి, వేరాస్ సబ్స్క్రైబర్స్ అయితే ఏపీవై కింద ఎక్కువ ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్ 2025 అంటే ఈ చిన్న సర్కిల్ లోపల ఏదైతే ఉందో ఇది 2019, పెద్ద సర్కిల్ ఏదైతే ఉందో అందులో అది 2025. అయితే ఇది ఏం చెప్తుందంటే మన ఎకానమీలో ఉన్న టోటల్ అసెట్స్లో ఏవి ఎంత ఉన్నాయి? లార్జ్ చూడండి 39.6. డిపాజిట్స్ అంటే బ్యాంకులో సేవ్ చేసుకున్న డిపాజిట్సే 39.6% ఉన్నాయి. టోటల్ మనీ అవైలబిలిటీ ఇన్ ద మార్కెట్లో డిపాజిట్స్ ఎక్కువ ఉన్నాయి. సెకండ్ 29.6 సిమెంట్ కలర్, ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ ఫండ్స్. మనం ఇన్సూరెన్స్ కట్టేది, పెన్షన్స్ కట్టేది మనకి సెకండ్ హైయెస్ట్ ఉంది. ఎగ్జామ్లో అడుగుతారు ఇది. ఫినాన్షియల్ ఇయర్ 2025కి మనకి ఏ ఫినాన్షియల్ అసెట్ హైయెస్ట్ వెయిట్ షేరేజ్ ఉంది అని. దట్ ఈస్ డిపాజిట్స్, సెకండ్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్, థర్డ్ వచ్చేసరికి ఈక్విటీ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఈక్విటీ అంటే షేర్లు కొనడం, ఓనర్షిప్ కొనడం, రైట్? సో ఇది మనకి థర్డ్ అనమాట. ఫోర్త్ వచ్చేసరికి కరెన్సీ చాలా తగ్గిపోయింది. ఇంతకుముందు 8.6% ఉండేది 2019లో, ఇప్పుడు 7.2కి పడిపోయింది. సో అందరూ కూడా వేరే వేరే వాటిలో సేవ్ చేసుకున్నారు. హైయెస్ట్ వచ్చేసరికి డిపాజిట్స్ విత్ ద ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎయిదర్ బ్యాంక్స్ ఆర్ అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ బజాజ్ ఫినాన్స్, ముత్తూట్ ఫినాన్స్, ఇవన్నీ. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఫినాన్షియల్ సేవింగ్ ఫర్ సెలెక్టివ్ యాన్యువల్ సేవింగ్ దేంట్లో చేస్తున్నాం అంటే మనం డిపాజిట్స్లోనే 57.9% షేర్ ఉంది. డిపాజిట్స్ ఒక్కటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాన్యువల్ ఫినాన్షియల్ సేవింగ్స్ ఫర్ సెలెక్ట్ ప్రోడక్ట్స్. సో ఏవైతే సెలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో వాటిలో చూసుకున్నట్టయితే డిపాజిట్స్ ఎక్కువ ఉంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇది తక్కువ ఉంది, ఎప్పుడు 2012లో. బట్ ఇప్పుడు డిపాజిట్స్ కన్నా ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. షేర్స్ మ్యూచువల్ ఫండ్స్లో అవేర్నెస్ వచ్చి చూడండి, డిపాజిట్ షేర్ ఎంత ఉంది? 35.2%కి పడిపోయింది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ షేర్స్కి 15.2% పెరిగింది. అంటే పీపుల్ మ్యూచువల్ ఫండ్స్ గురించి, వాటి గురించి అవేర్నెస్ పెరిగి ఆ ఫినాన్షియల్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దానివల్ల జీడిపి కూడా రొటేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టోటల్ అమౌంట్ ఆఫ్ లైఫ్ అండ్ నాన్ లైఫ్ ప్రీమియమ్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? మనం కొంత మనీ కడుతూ ఉంటాం, మన లైఫ్కి ఏదైనా డేంజర్ అయితే, ఎవరైనా చనిపోతే అట్లా వాళ్ళకి మనీ నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వడం, వాటిని లైఫ్ ఇన్సూరెన్స్. అలా కాకుండా నాన్ లైఫ్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి, కార్ ఇన్సూరెన్స్ కానీ, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు లైఫ్ టోటల్ ప్రీమియం పింక్ కలర్ ఇన్ ల్యాక్ క్రోర్స్లో చూడండి, 8.9 lakh crores టోటల్ లైఫ్ ప్రీమియమ్స్ ఉన్నాయి, కట్టిన మనీ లైఫ్ ఇన్సూరెన్స్ కోసం. అదే నాన్ లైఫ్ టోటల్ ప్రీమియం వచ్చేసరికి మనకి 3.1 lakh crores. సో ఎగ్జామ్లో స్టేట్మెంట్ బేస్డ్ అడుగుతారనమాట. లైఫ్ టోటల్ ప్రీమియమ్స్ ఆర్ మోర్ దాన్ నాన్ లైఫ్ టోటల్ ప్రీమియమ్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇండియన్ ఇన్సూరెన్స్ సెక్టర్. ట్రూ. సో ఇది 8.9, ఇది 3.1. అలాగే టోటల్ ప్రీమియం ఇన్కమ్ రోజ్ ఫ్రమ్ 8.3 lakh crores to 11.9 lakh crores. ఇది టోటల్ ప్రీమియం ఇన్కమ్, టోటల్ మనీ అంతా కూడా కలెక్ట్ చేసింది. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ టోటల్గా ఈ లైఫ్ ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద ఎంత మనీ సేవ్ అయ్యి ఉందంటే ఇండియాలో 77.4 lakh crores. ఓకే, లైఫ్ ఇన్సూరెన్సెస్ పెయిడ్ బెనిఫిట్ అంటే ఎంతమందికి లైఫ్ ఇన్సూరెన్స్ తిరిగి పే చేశారు అంటే చనిపోయాక వాళ్ళ సక్సెసర్స్కి ఎంతమంది ఎంత మనీ బెనిఫిట్ అయింది. ఫినాన్షియల్ ఇయర్ 2025 అలోన్ 6.3 lakh crores ఇంత మనీ వాళ్ళ సక్సెసర్స్కి ఇచ్చాము. నెట్ ఇన్కర్డ్ క్లెయిమ్స్ ఇన్ నాన్ లైఫ్ సెక్టర్. సో నాన్ లైఫ్ సెక్టర్ చూసుకున్నట్టయితే ఎంత క్లెయిమ్స్ చేశారంటే 1.9 lakh crores. సో లైఫ్ ఇన్సూరెన్సే ఎక్కువ ఉంటుంది చనిపోవడం వల్ల. ఇంకా
హెల్త్ అంటే ఏదైనా లెగ్ అలా ఏమైనా ఇష్యూ అయినా కూడా నాన్ హెల్త్ అనమాట, నాన్ లైఫ్ అనమాట. సో అవి ఎంత అంటే 1.9 lakh crores. సో ఇది కూడా పెరుగుతూ పోతుంది, డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ పార్ట్నర్స్ అంతా పెరుగుతూ పోతున్నారు అని చెప్తున్నారు. ఈ డేటా ఇంపార్టెంట్. అలాగే ఈ సబ్స్క్రైబర్స్ కూడా మనకి ఎగ్జామ్లో అడిగేదానికి ఛాన్స్ ఉంది ఇండియన్ ఎకానమీలో. నెక్స్ట్, స్టడీ రైజ్ ఇన్ టోటల్ రిసోర్స్ మొబిలైజేషన్ ఫర్ ఈక్విటీ అండ్ డెప్ట్. ఈక్విటీ అంటే ఏంటి? మీరు ఎంఆర్ఎఫ్లో ఒక షేర్ కొన్నారనుకోండి, లేకపోతే ఏదో కంపెనీ టీసీఎస్లో షేర్ కొన్నారనుకోండి, మీరు ఏం కొంటున్నారు? అక్కడ ఓనర్షిప్ కొంటున్నారు. మీకు కంపెనీ బెనిఫిట్ అయితే మీకు బెనిఫిట్ అవుతుంది, కంపెనీ లాస్ అయితే మీరు కూడా బెనిఫిట్ అవుతారు. దాన్ని ఈక్విటీ అంటారు. షేర్. డెప్ట్ అంటే ఏంటి? టీసీఎస్ కానీ లేదా ఏదైనా గవర్నమెంట్ వాళ్ళు లోన్స్ రిలీజ్ చేసినప్పుడు బాండ్స్, ఏవైతే బాండ్స్ ఉన్నాయో వాటిని కొనుక్కుంటే మనం డెప్ట్ అంటాం. ఈక్విటీ అంటే ఓనర్షిప్. సో బాండ్స్కి మీకు ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ వస్తుంది, బెనిఫిట్. ఎంత ఎక్కువ వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ప్రామిస్ చేస్తే అంత ఇస్తారు. ఈక్విటీలో అయితే మీకు బెనిఫిట్ రావచ్చు, రిస్క్ రావచ్చు, బేస్డ్ ఆన్ ద ఓనర్షిప్, రైట్? సో అది మనం చూసినట్టయితే టోటల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ 1000 crore ఫినాన్షియల్ ఇయర్ 2026లో 169.9 1000 crores ఇంత మనీ మనకి ప్రైమరీ మార్కెట్స్లో ఉంది, డెప్ట్ ప్లస్ ఈక్విటీ. అయితే ఇది ఓన్లీ నవంబర్ వరకే, అంటే ఇంకా 3-4 months ఉంటే ఇది కూడా పెరుగుని ఉండొచ్చు. ఆ డేటా మనకి ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ అయితే ఫినాన్షియల్ ఇయర్ 218.3 lakh crores ఉన్నిందనమాట. నెక్స్ట్, రైజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఐపీఓ. ఐపీఓ అంటే ఏంటి? ఫస్ట్ టైం వాళ్ళ కంపెనీ ఓనర్షిప్ అనేది పబ్లిక్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఓలా ఎలక్ట్రిక్, ఫిజిక్స్ వీళ్ళు రీసెంట్గా వాళ్ళ షేర్స్ని పబ్లిక్లో ఉంచారు. సో ఎన్ని ఐపీఓస్ స్టార్ట్ అయ్యాయంటే ఏప్రిల్ నుంచి నవంబర్ ఈ ఫినాన్షియల్ ఇయర్లో 260. ఇంకా 3 months 4 months ఉంది కాబట్టి ఇంకా పెరిగేదానికి ఛాన్స్ ఉంది. అయితే ఫినాన్షియల్ ఇయర్ 2025లో 320 ఇన్ని నెంబర్స్ ఐపీఓస్ వెళ్ళాయి, ఇన్ని కంపెనీస్ ఐపీఓస్కి వెళ్ళాయి, వాళ్ళ షేర్స్ అనేవి పబ్లిక్ ఇచ్చారు. నెక్స్ట్, కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. లైక్ యాజ్ ఐ సెడ్, రెగ్యులేషన్స్ 9000 పైన సర్క్యులర్ ఉండేటివన్నీ కంపైల్ చేసి ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ సెక్యూరిటీ మార్కెట్స్ కోడ్ 2025 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు మనకి సెబీ యాక్ట్ 1992, డిపాజిటర్స్ యాక్ట్ 1996, అలాగే మనకి సెక్యూరిటీస్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ యాక్ట్ 1956, వీటిలన్నింటినీ క్లబ్ చేసి ఇన్ని యాక్ట్స్ ఉండకుండా ఒక యాక్ట్గా తీసుకొచ్చారు, సెక్యూరిటీ మార్కెట్స్ కోడ్ 2025. ఇదేంటంటే మన ఫినాన్షియల్ స్టాక్ మార్కెట్స్లో ఎలాంటి రెగ్యులేషన్ ఎలా చేయాలి, ఎలా అలో చేయాలి, ఇవంతా రెగ్యులేట్ చేయడానికి ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారనమాట. అండ్ దెన్ సబ్కా బీమా సబ్కీ రక్ష అమెండ్మెంట్ 2025. ఇదేంటంటే అందరికీ ఇన్సూరెన్స్ ఉండేలాగా కొన్ని మెజర్స్ అనేవి తీసుకొచ్చారు. ఆ మెజర్స్ ఏంటో మీకు అంత డీటెయిల్ అవసరం లేదు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ఇనిషియేటివ్స్. అండ్ దెన్ మైక్రో ఫినాన్స్ అంటే ఏంటి? చిన్న చిన్న లోన్స్ ఇవ్వడం, 10,000 15,000, వాటిని మైక్రో ఫినాన్స్ అంటాం. ఆ మైక్రో ఫినాన్స్ అనేది దగ్గరగా టోటల్ బెనిఫిషరీస్లో 95% ఉమెనే ఉన్నారు. అంటే తీసుకున్న లోన్స్లో మోస్ట్లీ ఉమెనే మనకి 95% ఉన్నారు. అలాగే రూరల్ నుంచి తీసుకున్న వాళ్ళైతే 80% మంది ఉన్నారు. రూరల్ వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు మైక్రో ఫినాన్స్ ద్వారా. ఓకే, అండ్ సెక్టర్ హ్యాస్ డైవర్సిఫైడ్ స్ట్రక్చర్ లెడ్ బై ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. ఎన్బిఎఫ్సిస్ అంటే ఏంటి? అవి బ్యాంక్స్ కాదు, కానీ స్టిల్ బ్యాంకింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయింది, అంటే లోన్స్ ఇవ్వడం ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయితే దాన్ని ఎన్బిఎఫ్సి అంటారు. సో మైక్రో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో మెయిన్గా బ్యాంక్స్ ఇవ్వట్లా చిన్న చిన్న లోన్స్, ఎవరు ఇస్తున్నారు? ఎన్బిఎఫ్సిస్ ఇస్తున్నాయి. 39% ఇస్ అ హ్యూజ్. అండ్ ఆల్మోస్ట్ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ 685 డిస్ట్రిక్ట్స్కి పెనిట్రేట్ అయిపోయింది. మనకున్నాయి టోటల్ 730, అందులో 685 డిస్ట్రిక్ట్స్కి మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయి. మెయిన్గా ఈస్ట్ సౌత్ ఇండియా వాళ్ళ దాంట్లో ఎక్కువ ఉన్నాయి, ఆ రీజన్లో ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఓకే, అండ్ బారోవర్స్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ 7 times పెరిగిపోయారు. లోన్ పోర్ట్ఫోలియోస్ అనేవి 7 times గ్రో అయింది. అలాగే బారోవర్స్ ఎవరైతే ఉన్నారో ట్వైస్ అయిపోయారు ఇన్ ద లాస్ట్ 10 years. ఒక సంవత్సరంలో బారోవర్స్ డబుల్ అయ్యారు, లోన్ పోర్ట్ఫోలియో అనేవి టోటల్ వాల్యూ అనేది 7 times గ్రో అయింది అనమాట లోన్స్ ఇవ్వడంలో. నెక్స్ట్ 2025లో మైక్రో ఫినాన్స్ సెక్టార్ ఫేజ్ 14% డిక్లైన్ ఇన్ లోన్ అవుట్ స్టాండింగ్ డ్యూ. ఏదైతే లోన్స్ తిరిగి కట్టని వాళ్ళు ఉన్నారో మైక్రో ఫినాన్స్లో దగ్గరగా 14% మంది ఉన్నారు. ఇదొక కన్సర్న్. ఓకే, బట్ స్టిల్ వీ కెన్ రెక్టిఫై. అండ్ ఈ ఏవైతే ఎన్బిఎఫ్సి మైక్రో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో బజాజ్ ఫినాన్స్, వీటికి ఆర్బీఐ 60%కి తగ్గించింది. ఇంతకుముందు వాళ్ళు ఇచ్చే లోన్స్లో 75% ఒక పర్టికులర్ సెక్టార్కి ఇవ్వాలి, అగ్రికల్చర్ అలా, కానీ ఇప్పుడు 60%కి తగ్గించారు. అంటే వాళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తున్నారు, మీరు వేరే దగ్గరైనా లోన్స్ ఇచ్చుకోండి అని. ఇట్ ఈస్ ఆల్సో ఏ పాజిటివ్ సైన్. ఓకే, సో ఎర్లీ సైన్స్ ఆఫ్ రికవరీ, మనకి ఎర్లీగా
ఈ బ్యాంకింగ్ సెక్టర్ ఈ వార్ వల్ల వీటి వల్ల త్వరగానే మనం రియాక్ట్ అవ్వగలిగాం, రిజాల్వ్ చేసుకోగలిగాం. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెనిట్రేట్ చేసుకున్నాం, ఎస్పెషలీ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇవన్నీ జనరిక్ టర్మ్స్ అనమాట. సో మనం బెనిఫిట్ అయ్యామని చెప్తున్నారు. ఓకే, సో ఇదే మైక్రో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని స్కీమ్స్ కూడా ఉన్నాయి. ప్రధాన్ మంత్రి ముద్రా యోజన. ఏంటి ప్రధాన్ మంత్రి ముద్రా యోజన? శిశు స్కీమ్స్ ఉన్నాయి. మనం ఒక పిఎం ముద్ర 10 years డెకేడ్ అని ఒక వీడియో లాంచ్ చేసాం. సో అందులో మీకు చిన్న చిన్న లోన్స్ 10,000 వరకు, 1,00,000, 5,00,000 వరకు. సో అవి మనం చూసుకున్నట్టయితే ఈ ప్రధాన్ మంత్రి ముద్రా యోజన కింద 36.18 lakh crores అక్రాస్ 55.45 crore లోన్ అకౌంట్స్ అనేది మనం డిస్బర్స్ చేసాం. అంటే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ లోన్ నంబర్స్. సో ఇది పిఎం ముద్ర కింద. అలాగే ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ టోటల్ ఆల్ మైక్రో లోన్స్లో పిఎం ముద్ర కింద 69% మంది ఉమెన్కే వెళ్ళింది. అగైన్ విచ్ ఇస్ అ బెనిఫిట్. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళు చూసుకుంటే టోటల్గా 15.6 lakh crores ఉంది. అండ్ అకౌంట్స్ అయితే 33.4. సో ఇందులో మనకి అంత డీటెయిల్గా ఏం అడగరు. బట్ వాట్ ఈస్ ప్రధాన్ మంత్రి ముద్రా యోజన? ఇది మనం ఆల్రెడీ ఒక 18 ముద్రా యోజన స్కీమ్ లాంచ్ గురించి ఒక వీడియో చేస్తున్నాం. ఆ వీడియో చూడండి. కిషోర్, శిశు, ఈ మనకి 3 categories ఆఫ్ లోన్స్ ఉన్నాయన్నమాట. ఏ కేటగిరీ ఎంత మనీ అని. సో దాన్ని కంపైల్ చేస్తూ డేటా ఇచ్చారు. నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఆ స్కీమ్ ఏంటో చూసుకోండి. నెక్స్ట్ పిఎం స్వానిధి. కోవిడ్ తర్వాత అందరు రోడ్డు మీద ఉన్న కూరగాయల షాపులు ఇవన్నీ క్లోజ్ చేస్తారు. సో వాళ్ళు మళ్ళీ బిజినెస్లోకి రానివ్వడానికి, ఎంకరేజ్ చేయడానికి పిఎం స్వానిధి స్కీమ్ తీసుకొచ్చాం. ఈ స్కీమ్ ఏం చేస్తుందంటే చిన్న చిన్న లోన్స్ ఇస్తారు, బ్యాంక్స్ ద్వారా వాళ్ళకి ఇప్పిస్తారు. వాళ్ళు కానీ కరెక్ట్గా టైంకి పే చేసేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా తగ్గించేస్తారు. అంటే 7-8% ఇంట్రెస్ట్ తీసుకుంటే 3-4% గవర్నమెంటే ఇచ్చేస్తుంది. సో చిన్న చిన్న లోన్స్ తీసుకొని మీరు బిజినెస్ చేయండి, ఎంకరేజ్ గ్రో అవ్వండి అని చెప్తుంది అనమాట. సో ఇది 20% పెరిగింది 2023తో పోలిస్తే. 2025లో మనకి 20% ఈ లోన్స్ పెరిగాయి. అలాగే 33% మంది ఈ స్కీమ్లో బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. అంటే అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ను కూడా మనం గ్రో చేస్తున్నాం. ఓకే, హెల్తీ క్రెడిట్ మెట్రిక్స్ అంటే అందరూ కూడా రీపేమెంట్ ఇచ్చేస్తున్నారు. ఎవరైతే పిఎం స్వానిధి కింద లోన్స్ తీసుకుంటున్నారో చిన్న చిన్న లోన్స్ 90% మంది పే చేసేస్తున్నారు. ఓన్లీ 10% మంది మాత్రమే దాన్ని డిలే చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ గిఫ్ట్ సిటీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అది బ్యాంకింగ్ కానీ, క్యాపిటల్ మార్కెట్, స్పెషలైజ్డ్ బులియన్ అంటే గోల్డ్ ట్రేడింగ్ కానీ అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి గిఫ్ట్ సిటీలో, విచ్ ఈజ్ ఏ బెటర్. అంటే ఎక్కువ రొటేట్ అయితే మనకి జీడిపి గ్రో అవుతుంది. సో అది రొటేట్ అయ్యేలాగా గిఫ్ట్ సిటీ చూసుకుంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రపోజిషన్స్ అండ్ డీటెయిల్స్. ఇప్పుడు లాస్ట్గా కంక్లూజన్ ఏం చెప్తున్నారంటే ఆర్బీఐ ఏవైతే మెజర్స్ తీసుకునిందో అన్ని సర్కులర్స్ని తక్కువ చేయడము, ఎన్పిఎస్ని తగ్గించుకోవడము, రైట్, అలాగే లోన్స్ని కూడా రెపో రేట్ తక్కువ పెంచి లోన్స్ని ఎక్కువ ఇచ్చుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్ అనేది గవర్నమెంట్కి ఒక బెనిఫిట్. గవర్నమెంట్కే కాదు పబ్లిక్ కూడా బెనిఫిట్. అది మనం యూస్ చేసుకోవాలంటే ప్రాపర్గా రెగ్యులైజ్ చేసి అందరూ కూడా కరెక్ట్గా లోన్స్ పే చేసే సిచ్యువేషన్, అలాగే మనీ కూడా ఈజీగా అందరికీ లోన్స్ అవైలబుల్ ఉండేలాగా చూసుకోవడం అది మనం చేస్తే మన ఎకానమీ ముందుకు వెళ్తుంది అని ఓవరాల్గా కంక్లూజన్ చెప్పారనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద monetary management topic of chapter 3. I hope you have enjoyed. Thank you and see you in the next video.